తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్స్లో ప్రేక్షకులకు అసలైన వినోదం పంచాలంటే కేవలం కథ మాత్రమే ఉంటే సరిపోదు. మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించేలా హీరో ఎలివేషన్ సీన్స్, మైండ్ బ్లోయింగ్ ఫైట్లు, అలాగే గ్లామర్ ఒలికించే స్పెషల్ సాంగ్స్ కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ పక్కాగా కుదిరితేనే బాక్సాఫీస్ వద్ద సినిమా హంగామా చేస్తుంది. ఇప్పుడు అదే ఫార్మాట్తో టాలీవుడ్లో ఒక సినిమా చుట్టూ భారీ బస్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా ఒక చిన్న చిత్రంలో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి బాలీవుడ్కు చెందిన ఒక స్టార్ హాట్ బ్యూటీ స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేయడానికి రెడీ అవుతోంది. ఆ బాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు, తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నర్గీస్ ఫక్రీ. రణబీర్ కపూర్ సరసన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్తో పాటు నటనతో బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, మెయిన్ తెరా హీరో, అజహర్, హౌస్ఫుల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం మెయిన్ లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్లోనూ కనిపించి తన డాన్స్ మూవ్స్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గత కొంతకాలంగా నర్గీస్ ఫక్రీ టాలీవుడ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే వస్తున్నాయి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తుందనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ సినిమాలో ఆమె రోషనారా పాత్రలో కనిపిస్తుందని అందరూ భావించారు. అయితే ఆ సినిమా మొదటి భాగంలో ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఆ వార్తలకు అక్కడితోనే బ్రేక్ పడింది. ఇక గత నెలలో కూడా నర్గీస్ ఫక్రీ పేరు టాలీవుడ్లో మరోసారి బలంగా వినిపించింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్లో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న టాక్ గట్టిగానే నడిచింది. కానీ ఫైనల్గా ఆ రూమర్స్ అన్నిటికీ తెరదించుతూ ఆమె అఫీషియల్ ఎంట్రీ ఖరారైంది. ఎటికేలకు నర్గీస్ ఫక్రీ ఒక యువ హీరో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. యువ హీరో హవీష్, హీరోయిన్ కావ్య థాపర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నేను రెడీ. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లో అధికారికంగా అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాకు కమర్షియల్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. నేను లోకల్, ధమాకా వంటి బ్యాక్ టు బ్యాక్ మాస్ హిట్ల తరువాత త్రినాథరావు నక్కిన నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను తనదైన శైలిలో ప్రజెంట్ చేయడంలో దిట్ట అయిన త్రినాథరావు ఈసారి కూడా ఒక పక్కా మాస్ ప్యాకేజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆమె చేసే స్పెషల్ ఐటమ్ సాంగ్ సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవబోతోందని తెలుస్తోంది. అయితే ఈ ప్రత్యేక గీతంలో ఆమె కనిపించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ అయిన నర్గీస్ ఫక్రీ త్రినాథరావు నక్కిన మార్క్ మాస్ బీట్స్కు స్టెప్పులు వేస్తే థియేటర్స్లో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.